వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO ఇప్పుడు ఒక ఎమర్జెన్సీని ప్రకటించింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ ఎమర్జెన్సీని ప్రకటించడానికి కారణం ఏంటి అంటే ఆఫ్రికాలోని DR కాంగో ప్రాంతంలో ఎబోలా వైరస్ ఇప్పుడు కలకలం సృష్టిస్తూ ఉంది. అక్కడ ఎబోలా వైరస్ వల్ల ఇప్పటికీ కనీసం 246 మంది ఎఫెక్ట్ అయినట్లుగా, అందులో 80 మంది మరణించినట్లుగా కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పుడు ఎమర్జెన్సీని ప్రకటించింది. ఆఫ్రికాలోని ఆ ప్రాంతంతో పాటుగా ఉగాండాలో కూడా ఈ ప్రభావం, అంటే ఈ ఎబోలా వైరస్ ఏదైతే ఉందో దాని ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ రెండు దేశాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు కూడా ఈ వైరస్ని కట్టడి చేసేలాగా అక్కడ చర్యలు చేపట్టండి అంటూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అయితే ప్రకటించడం జరిగింది. ఇంతకీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎందుకు ఎమర్జెన్సీని ప్రకటించాల్సి వచ్చిందనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఆఫ్రికాలో మళ్ళీ ఎబోలా కలకలం. ఆఫ్రికా దేశమైనటువంటి DR కాంగోలో ఎబోలా వైరస్ కలకలం రేగింది. అక్కడ సుమారు 246 మంది ఎబోలా వైరస్ బారిన పడినట్లుగా తెలుస్తోంది. అందులో 80 మరణాలు కూడా సంభవించినట్లుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. DR కాంగోలోని ఇటూరి ప్రావిన్స్ రాజధానితో పాటుగా సమీపాన మరో 2 టౌన్లలో కూడా ఈ ఎబోలా వైరస్ కేసులు అయితే వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రజారోగ్య ఎమర్జెన్సీని అయితే ప్రకటించింది. ఇవి అంతర్జాతీయంగా ఆందోళన కలిగించేటువంటి పరిణామాలంటూ WHO అయితే పేర్కొనడం జరిగింది. ఈ పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలి అంటూ WHO చీఫ్ అయినటువంటి టెడ్రోస్ అధానం వారు సూచించారు. DR కాంగోలో ఇప్పటి వరకు 8 మంది ఎబోలా వ్యాధి బారిన పడ్డట్టుగా ల్యాబొరేటరీ పరీక్షల్లో పూర్తి స్థాయిలో నిర్ధారణ అయినట్లుగా తెలుస్తోంది. సో ల్యాబొరేటరీ టెస్ట్ ద్వారా నిర్ధారణ అయింది కేవలం 8 మందికే అయినప్పటికీ మొత్తంగా చూసుకున్నట్లయితే DR కాంగోతో పాటుగా మరో 2 టౌన్లలో అక్కడ 246 మంది ఈ ఎబోలా వైరస్ బారిన పడినట్లుగా అఫిషియల్గా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఈ 246 మందిలో కూడా 80 మంది ఈ ఎబోలా వైరస్ బారిన పడి వారు మరణించినట్లుగా కూడా వార్తలు వస్తున్నటువంటి తరుణంలోనే ఇప్పుడు WHO కూడా అత్యవసర ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఎమర్జెన్సీని అయితే ప్రకటించడం జరిగింది. వ్యాధి వ్యాప్తికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే ఇంకా బయటికి రాలేదు, తెలియాల్సి ఉంది. DR కాంగోతో పాటుగా పొరుగునున్నటువంటి ఉగాండాకు కూడా వ్యాధి వ్యాపించి ఉండవచ్చు అంటూ WHO చీఫ్ ఆయన అయితే హెచ్చరించారు. వ్యాధి మరింతగా వ్యాప్తి చెందకుండా 2 దేశాలు చర్యలు తీసుకోవాలి అంటూ ఆయన సూచించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేందుకు ఎమర్జెన్సీ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలంటూ ఆయన సూచించారు. పొరుగున ఉన్నటువంటి దేశాల వారు కూడా కాంగో ఉగాండాలకు పర్యటనలకు వెళ్లకుండా ఆ పర్యటనలు వాయిదా వేసుకుంటే మంచిది, వాయిదా వేసుకోవాలి అంటూ WHO చీఫ్ ఆయన అయితే సూచించడం జరిగింది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే అటు ఆఫ్రికాతో పాటుగా ఇటు ఉగాండాలో కూడా ఈ ఎబోలా వైరస్ అనేది కలకలం సృష్టిస్తున్నట్లుగా ఇప్పటికే 246 మంది ఎబోలా వైరస్ బారిన పడినట్లుగా, అందులో 80 మంది ప్రాణాలను కోల్పోయినట్లుగా తెలుస్తోంది. సో అఫిషియల్గా ల్యాబొరేటరీలో పరీక్ష చేసిన వారికి 8 మందికి ఎబోలా వైరస్ ఉన్నట్లుగా, సోకినట్లుగా కూడా నిర్ధారణ అయినటువంటి నేపథ్యంలోనే ఇటు ఆఫ్రికాలో ఉన్నటువంటి ఈ DR కాంగో అలాగే మరో 2 టౌన్లతో పాటుగా ఉగాండాలో కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెంది ఉండొచ్చు. కాబట్టి అక్కడికి ఎవరు కూడా పర్యాటక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ చుట్టుపక్కల అక్కడ అంటే విదేశీయులు కానీ లేకపోతే ఆ దేశానికి చెందిన వారు కానీ పర్యాటకానికి వెళ్ళకండి అంటూ WHO ఆర్గనైజేషన్ అయితే తెలియజేస్తుంది. సో ఎబోలా వైరస్ అయితే గతంలో అక్కడ కలకలం సృష్టించి ఎంతోమందిని పొట్టన పెట్టుకుంది. ఇప్పుడు అదే వైరస్ మళ్ళీ అక్కడ కలకలం రేపినటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే 80 మంది చనిపోయారు. అలాగే మరికొంతమంది కూడా ఈ చికిత్స అయితే పొందుతున్నట్లుగా తెలుస్తోంది. అక్కడ 2 దేశాలు కూడా ఈ వైరస్ని కట్టడి చేసేందుకైతే చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.